చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, అంత్య దినాలలో ఇశ్రాయేలు దేశము మీద యుద్ధము జరుగుతున్నటువంటి నేటి దినాలలో నాయనా, క్రైస్తవులముగా క్రీస్తు రక్తం నందు ఇశ్రాయేలుకు అంటు కట్టబడిన వారముగా మేము చేయవలసిన పనిని, జరిగించవలసిన కార్యమును నీ ఎదుట మేము మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితము నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయొచ్చు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గత కొంతకాలంగా మనము యుద్ధ వార్తలు వింటూనే ఉన్నాం. గాజాలోని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశంలోనికి చొరబడి కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశాన్ని భయపెట్టడానికి, ఇశ్రాయేలు దేశంలోని దేవాలయమును నాశనం చేయడానికి. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమి చేయాలి? వాళ్ళతో మాట్లాడారు. వారు వెనుకకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు యుద్ధము చేయడం ప్రారంభించారు. ఇక్కడ యుద్ధము చేయడం మొదలుపెట్టినప్పుడు వారిని, ఇశ్రాయేలును తీసుకొని వెళ్ళిన వారు ఇశ్రాయేలును ఒకరొకరుగా చంపడం ప్రారంభించారు. అది ఇంకా కోపానికి కారణమే. అప్పుడు బలమైన యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ బలమైన యుద్ధంలో గాజా దేశము పాడైపోయింది. అయితే అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ భూమి లోపల నుంచి సొరంగములు తవ్వి ఇటు ఐగుప్తు, ఇటు మరి సిరియా, అలాగే ఇప్పుడు ఇరాన్, వీటన్నింటి ద్వారా సహాయము ఇశ్రాయేలులను చంపుటకు, నాశనం చేయుటకు జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధాన్ని తీవ్రతరం చేయాలి. ముందు దౌత్య రీతిలో దాన్ని కాపాడాలని చూశారు, తర్వాత యుద్ధముతో. ఇప్పుడు మనం వింటున్న వార్తలలో గాజా పూర్తిగా ఇశ్రాయేలు వశమైంది. ఒకప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, గాజాను మరలా వారి ప్రభుత్వానికి అప్పగిస్తాము, కాకపోతే మరలా వారు యుద్ధము చేయకుండా మేము దానిని భద్రపరుస్తాం. ఇప్పుడు దానిని పూర్తిగా వీరి ఆధీనంలోనికి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా వారిని నాశనం చేయడానికి వారు సహాయం పొందుతున్నారు కనుక. వార్తలు వింటూనే ఉన్నాను. నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని మీకు తెలియచేయడానికి. ఇప్పుడు ఇరాన్ దేశము పోరాటం ప్రారంభించింది. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశానికి ముఖ్య పట్టణం టెల్ అవీవ్ అనే పట్టణం. ఇప్పుడు పోయినసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు యెరూషలేమును ముఖ్య పట్టణంగా ప్రకటించాడు. యెరూషలేమును ఎందుకు ప్రకటించాడంటే, యెరూషలేములో దేవాలయం ఉన్నది కనుక. దేవాలయాన్ని పాడు చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎంతగా ప్రయత్నాలు జరుగుతాయి అంటే, ఇప్పుడు ఇది యెరూషలేము దేవాలయం అయితే ప్రక్కనే ఒక మసీదు ఉంది. ఎందుకు ప్రక్కనే కట్టాల్సి వచ్చిందంటే, అవకాశం ఉన్నప్పుడు దాడి చేయడానికి. అలాంటి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. యెరూషలేమును దర్శించడానికి వెళ్ళిన ఏ క్రైస్తవుడి మీదనైనా దాడి జరుగుతుంది. మేము యెరూషలేములో నుంచి ఒలీవల కొండకు వెళ్ళాలంటే కాలువ దాటాలి, కిద్రోను వాగు దాటి వెళ్ళేటప్పుడు మా మీద రాళ్ళు వేసేవాళ్ళు. ఎందుకంటే వీరు యెరూషలేమును ప్రేమించువారని వాళ్ళకు తెలుసు కనుక. అలాంటి స్థితిలో యెరూషలేము ఇప్పుడు యుద్ధము బహుభయంకరంగా జరుగుతుంది. ప్రభు నాకు గత వారం నుంచి నా మనసులో ఉంచింది ఏంటంటే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయట ప్రారంభించాలి. మామూలు ప్రార్థన కాదు, ఇప్పుడు సమాధానము, యుద్ధములో జయము కొరకు. ప్రభుని ఆలయంలో కూర్చుండి ప్రభువుని అడిగాను, ప్రభువా ఎందుకు యుద్ధాన్ని నువ్వు పర్మిట్ చేశావు? యుద్ధాన్ని ఎందుకు అనుమతించావు? కారణమేంటి?
ఇశ్రాయేలీయులను సర్వలోకం ఎదుట ఎందుకు నువ్వు యుద్ధానికి అప్పగించావు? చూచిన వాళ్ళు, వినేవాళ్ళంతా కూడా బలహీనంగా అనుకునే అవకాశం ఉంది. సత్యము తెలిసిన వాళ్ళు ఎవరు బలహీనంగా అనుకోరు. ఏం జరుగుతుంది? ఈ వార్తలు వింటుండగా ట్రంప్ దేన్ని సపోర్ట్ చేస్తాడనే వార్త ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇరాన్నా, ఇస్రాయేలు ఎటు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు బైబిల్ని ధ్యానించడం ప్రారంభిస్తే బైబిల్ ప్రకారము అమెరికా దేశము, ఈ బ్రిటన్ దేశము ఇశ్రాయేలును ప్రేమించే దేశాలలో ప్రాముఖ్యమైన ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి నాశనం అవ్వడం అనేది బైబిల్ ప్రకారం దేవుని సత్యం. ఇవి బలహీనపడాలి. ఇవి బలహీనపడినప్పుడు ఈ యుద్ధాన్ని ఆధారము చేసుకొని శత్రువులు ఏకమవుతారు. అరబ్బీయులందరూ ఏకమవుతారు. 12 దేశాలు ఉన్నాయి. మీకందరికి తెలుసుండొచ్చు. ఇష్మాయేలు గురించి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, భయపడొద్దు, నేను ఇష్మాయేలుని 12 రాజులుగా చేస్తానంట. యెరూషలేము, ఈ ఇశ్రాయేలు దేశం చుట్టూ 12 దేశాలు ఉన్నాయి. అవన్నీ అరబీయులవే. వారు ఇప్పుడు ఏకము కావడం లేదు. వారు ఏకం అవడానికి ఇది ఒక పునాది, నాంది లాంటిది యుద్ధం. వారు ఏకమై ఒక నాయకుని క్రింద, బైబిల్ భాషలో నేను అర్థం చేసుకుంది చెప్తున్నాను, రష్యా నాయకత్వం కింద ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తారు. ఎందుకంటే అప్పటికి పెట్రోల్ నాశనం అయిపోయి ఇశ్రాయేలు దేశంలో ఒక చోట మాత్రమే ఎక్కువ పెట్రోల్ దొరుకుతుంది. ఆషేరు గోత్రానికి ఇవ్వబడిన స్థలములో మోషే పితరులు ఆషేరును దీవించేటప్పుడు క్రొవ్వు ఉంది అంటాడు వాడిది అతని దగ్గర, అది పెట్రోల్. అప్పుడు ప్రభువే యుద్ధము చేస్తాడు. మీరు తర్వాత చదువుకోండి, జకర్యా గ్రంథము 12, 13, 14 అధ్యాయాలలో ప్రభువే యుద్ధము చేస్తాడు. సో నేను దానిలోనికి వెళ్ళడం లేదు. అవకాశం వచ్చి దేవుడు దాన్ని పర్మిట్ చేస్తే దాన్ని మనలా ధ్యానించుకుందాం. దేవా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడానికి ప్రభు దగ్గర మరి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్పిన మాట ఇది, ఖడ్గమా నా కాపరి మీద పడు, ఖడ్గమా నా సహకారి మీద పడు, నా కాపరిని హతము చేయి. ప్రభు ఎందుకు నాయకులను నాశనం చేయమంటున్నాడు? నాయకులను కొడితే గొర్రెలు చెదరిపోతాయి. నా గొర్రెలు చెదరిపోవునట్లని మనం చదువుకున్నాం. ఎందుకు దేవుడు కాపరిని హతము చేయమంటున్నాడు, సహకారిని హతము చేయమంటున్నాడు? ఎందుకంటే గొర్రెలు చెదరిపోవునట్లు అంటున్నాడు. ఏంటి ప్రభువా? అంత్యదినాలలో ప్రభుని ప్రణాళిక ప్రాముఖ్యమైనది ఏంటంటే అన్యజనులను చేర్చుకోవడం కాదు. మీకు అందరికి తెలుసు మన చర్చ్ పేరు ఏంటండి? ఎక్విప్ ఎక్లీషియా. మరి ఎందుకో ఈరోజు జాన్సన్ పాస్టర్ గారు కూడా ఎక్లీషియా అనే మాట తీశారు. ఎక్విప్ అంటే బలపరుచుట లేక సమకూర్చుట. ఎక్విప్ అంటే బలపరచుట లేక సమకూర్చుట. ఎక్లీషియా అంటే సంఘము. సంఘమును బలపరచు, సంఘమును సిద్ధపరచు పరిచర్య. అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళని సంఘాల్లోనికి తేవడానికి చాలా చర్చస్ ఉన్నాయి. కానీ చెడిపోవచ్చున్న, చెదరిపోవచ్చున్న సంఘాన్ని కట్టేది ఎవరు? ఆ పిలుపు దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం ఎక్లీషియా అనుకున్నాం. గ్రామ పరిచర్యలో కూడా క్రైస్తవులను బలపరిచే పరిచర్య చేస్తాము, కానీ అన్యజనులను చేసేది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తప్ప మనం అది చేయలేదు. దేవుడు కోరుకుందు కూడా అదే. అంత్యదినాలలో తీర్పు దినము వచ్చు సమయానికి, అంటే దేవుడు సింహాసనం మీద కూర్చుండి తీర్పును ప్రకటించు సమయానికి దేవుని చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలీయులందరూ క్రీస్తును ఎరిగి మారు మనస్సు పొందాలంటే ఈ స్థితిని దేవుడు వారి మీదకు తేవాలి. ఇశ్రాయేలులకు యేసుక్రీస్తు తెలియదండి. మీరు ఎవరైనా వెళ్ళి అడిగితే వాళ్ళు యేసుక్రీస్తుని మన వంటి వాడే కదా
అంటే ఒక తెగగా ఈ మతాన్ని విరోధించి ఒక తెగగా వెళ్ళాడు అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే ఇదిగో యెహోవా అనేటువంటి బలమైన ఘనమైన నామాన్ని అవమానించడానికి యెహోవాకు కుమారుడు ఉన్నాడని చెప్పే పేరుతో వేరొక మతాన్ని స్థాపించాడంటారు తప్ప యేసుక్రీస్తుని మెస్సియాగా రక్షకునిగా ఎవరు నమ్మరు. ఇప్పుడు వారిని ప్రభువు నెరిగిన స్థానానికి తెచ్చి వారిని ఆశీర్వదించాలంటే, వారికి తీర్పు దినమున పరలోక రాజ్యం ఇవ్వాలంటే వారిని ఒక స్థితికి తీసుకురావాలి. ఆ స్థితే ప్రభు ఎదుట మోకరించవలసిన అనుభవం యుద్ధము ద్వారా తీసుకొస్తుంది. ఒకసారి మేము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళేటప్పుడు ఒక సహోదరు అంది, అక్కడున్న చర్చెస్కి మనం సాయం చేద్దాం పాస్టర్ గారు, అక్కడున్న చర్చెస్ని మీరు అడగండి ఏ చర్చికి అవసరం ఉందో అంటే, మేము సెర్చ్ చేసాం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సంఘాలు, క్రైస్తవ సంఘాలు. అప్పుడు ఒక వ్యక్తి ₹1,00,000 ₹2,00,000 తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి మాతో పాటు వచ్చాడు. నేను అంతకుముందు 1-2 సార్లు వెళ్ళి ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని సంఘాలకు ఆయన తీసుకువెళ్ళాను. నాకు సిగ్గు అనిపించింది. నాకు అసలు ఆ ఆలోచన మాకెందుకు వచ్చిందా? దేవుని బిడ్డ, ఏ క్రైస్తవ సంఘము ఈ డబ్బును తీసుకోవడానికి ఇష్టపడాలి? వాళ్ళేమీ ఉన్నవాళ్ళేమీ కాదు అంతగా. అక్కడున్న ప్రతి క్రైస్తవ సంఘము ఎప్పుడు ఇశ్రాయేలీయులు వారి మీదకి వచ్చి వారిని కొడతారో గాయపరుస్తారనే భయంతోనే బ్రతుకుతున్నారు. ప్రతి చర్చి కూడా ఇశ్రాయేల్ దేశంలో. అయినా కూడా ఆ సొమ్ము తాకడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వారి ప్రభువే వారిని పోషించు. అప్పుడు నేను సిగ్గుపడ్డా తీసుకొని వెళ్ళినందుకు ఆయన్ని. అలాంటి రోషము కలిగిన క్రైస్తవ సంఘాలు ఉన్న స్థలములో ఇశ్రాయేలీయులు మారు మనసు పొందడం లేదు. ఎవరు ప్రభు వైపు తిరగడం లేదు. మరి వారిని దేవుని దగ్గరికి తేవాలంటే ప్రభువు అన్యజనులను రేపాలి. చూడండి జకర్యా గ్రంథము 12వ అధ్యాయం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం. దేవోక్తి, ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి నీ వచ్చును. మీరు తర్వాత చదువుకోండి, అధ్యాయం అంతా చదువుకోండి. ప్రభువు ఎంతగా వారి మీదకు జనులను రేపుతాడంటే, ఒక మాట నేను చదువుతాను, అప్పుడు మీకు ఆశ్చర్యం అవుతుంది. 14వ అధ్యాయం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేటుకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోదురు, అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. ఎంత భయంకరమైన శిక్షను తెస్తున్నాడో దేవుడు ఇశ్రాయేలీయుల మీద. సామాన్యంగా ఎప్పుడన్నా మనకు కష్టం వస్తే మనం వెంటనే వచ్చే మాట ఏంటంటే సాతానుడు శోధిస్తున్నాడు కదా. కొంతమంది నీతిమంతులైన వాళ్ళు ఏమంటారంటే దేవుడు పరిశోధిస్తున్నాడు అంటారు. కొంతమంది సాతానుడు శోధిస్తున్నాడు, కొంతమంది దేవుడు పరిశోధిస్తున్నాడు అంటారు. సత్యం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుడే అన్యజనులను రేపుతున్నాడు. ఎందుకు ప్రభువా? వారు నీ ప్రజలు కారా? అది చిన్న దేశం అండి. 100-200 పొడవు వెడల్పు 100-200 మైళ్ళు మాత్రమే. 100-200 అంటే మనకు హైదరాబాద్ కంటే చిన్నదే. మన దేశంలో ఒక రాష్ట్రం అంతా కూడా లేదు. ఆ దేశము ప్రపంచమంతటిని వణికించుచున్నది. కారణం ఏంటి? ప్రభువు వారికి దేవుడై ఉన్నాడు. మరి అలాంటి పేరు కలిగినటువంటి దేశాన్ని ఎందుకు ప్రభు నువ్వు అలా మరి అన్యజనులకు అప్పగిస్తున్నావంటే, ప్రభు అంటున్నాడు వారు రక్షించబడుట నా ఉద్దేశం. చూడండి 12వ అధ్యాయం.
7 నుండి చదువుతున్నా. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండానట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగాను, ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందరు. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చే అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ప్లాన్ ఏంటంటే, ప్రభువు ముందు వారిని శిక్షకు అప్పగించిన తర్వాత ప్రభువే వారి తరఫున యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు చచ్చిపోయి ఉంటారు కదా కొంతమంది, మరి వాళ్ళ సంగతి ఏంటి? నాకు చాలాసార్లు ఇలాంటి డౌట్ ఎక్కడొచ్చేదంటే, ఇశ్రాయేలీయులు పాపం చేస్తే దేవుడు పామును పంపించాడు. తాపకరమైన సర్పాలు వచ్చినాయి. ఆ సర్పాలు కాటు వేయడం ప్రారంభిస్తే కొంతమంది చనిపోయారు. అందరూ బ్రతికేం లేరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది బాధపడుతున్నారు, చనిపోబోతున్నారు. అప్పుడు వెళ్ళి మోషేని అడుగుతారు, అయ్యా ఏంటిది, మేము తప్పు చేసామంటే దేవుడు ఇత్తడి సర్పాన్ని సిలువకు సర్పాన్ని మేకు కొట్టమన్నాడు. దాన్ని చూచిన వాడు బతుకుతాడు. చూచిన వాడు బతకడం ఏంటంటే, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, అది చూచి వారి పాపము సిలువ వేయబడిందని గ్రహించిన వారు బ్రతుకుతారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు బతుకుతున్నారు, చనిపోయిన వారు బతకలేదు కదా, వారి సంగతి ఏంటి? ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, వారు మరణించు పాపమును చేసి ఉన్నారు, వీరు ఇంకనూ బ్రతకవలసిన నీతిని కలిగి ఉన్నారు. ప్రకటన 3వ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదువుకుని అక్కడ ఏమంటాడంటే, పేరుకు మాత్రము నీవు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. నేను చాలాసార్లు తప్పులు చేసినప్పుడు ప్రభువు నన్ను కొట్టలేదని తప్పు తెలుసుకున్నాక నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభువా, ఇది తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది, మరి నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎందుకు కొట్టలేదు అంటే, ప్రభు అన్నాడు, నువ్వు మారు మనసు పొందుతావని ఆశతో నిన్ను కొట్టలేదు అంతేగాని నేను కొట్టబడకపోతే అబ్బా నేను నీతిమంతుని, దేవుడు నన్ను కొట్టలేదు కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ అనుకోకూడదు. దేవుడు ఎందుకు కొట్టడం లేదు వెంటనే అంటే, మారు మనసు పొందాలన్న ఆశతో, పొందుతానన్న ఆశతో. ఒక ఆయన నాతో అన్నాడు, మాస్టర్ గారు మీరు దశమ భాగాల గురించి చెప్పారు, నాకెందుకో దేవుడు దశమ భాగం ఇవ్వాలన్న మనసు ఇచ్చాడు, దశమ భాగం ఇచ్చినది ప్రారంభించిన దగ్గర నుంచి నాకు శ్రమలు ఎక్కువైనాయి అన్నాడు. బైబిల్లో ఏమో దశమ భాగం ఇస్తే దీవించబడతారంటే, మీరు చెప్పింది నేను విని దశమ భాగం ఇస్తే నాకు శ్రమలు ఎక్కువైనాయి ఏంటి అన్నాడు. నిజమే, మనకు అనిపిస్తుంది దశమ భాగం ఇస్తే దీవించబడాలి కానీ శ్రమ పడడం ఏంటి? బైబిల్లో ఏముంది, దశమ భాగం ఇచ్చి దేవుణ్ణి శోధిస్తే దేవుడు ఆకాశపు వాక్యాలు విప్పి మిమ్మల్ని దీవిస్తాడన్నది. మరి ఎందుకు శ్రమలు వచ్చినాయి అన్నాడు. ప్రభువు చెప్పిన మాట నేను ఆయనకు చెప్పాను. ఇప్పుడు నేనున్నాను, దశమ భాగం ఇవ్వాలన్న జ్ఞానం నాకు వచ్చింది, నేను దేవునికి ఇచ్చాను. ప్రభు నన్ను దీవించాలి కదా. ప్రభువు నా దగ్గర నుంచి దానిని తీసుకోవడానికి ముందుగా నన్ను పవిత్రపరచుటకు ఆయన ముందు ఇష్టపడతాడు. దశమ భాగం కంటే దశమ భాగం ఇచ్చు వాని చేతిని పరిశుద్ధపరచుట ప్రభుకి ఇష్టం. అప్పుడు ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, నిజమే, ప్రభువుకు నేను ఇచ్చినప్పుడు ప్రభువు నా హృదయమును కోరుకొనుచున్నాడని ఎరుగక కేవలము ఆచారమును బట్టి ఇచ్చానని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇక్కడ ప్రభువు ఆ పట్టణమును నాశనము చేయడంలోని శ్రమకు అప్పగించడం ఉద్దేశం ఏంటంటే, వారిని పరిశుద్ధపరిచి వారిని తన బిడ్డలుగా అంగీకరించుట. అందుకే యెరూషలేమును నాశనము కొట్టడానికి ముందు అప్పటికే పాపముతో ఉన్న వారిని, అంటే ఇక రక్షించబడేటకు అవకాశం లేని వారిని ప్రభువు మరణానికి అప్పగించేశాడు.
వారిని మరణానికి అప్పగించేశాడు. వారి విషయంలో ప్రభువేమి వేదన చెందడు. రోమా 2వ అధ్యాయం మీరు చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే, చనిపోయిన వాడి మనస్సాక్షి వాని మీద తప్పు మోపుచుండగా లేక తప్పు లేదని చెప్పుచుండగా వారికి తీర్పు తీర్చబడుతుంది. సో చనిపోయిన వాని మనస్సాక్షి ప్రకారం అక్కడ తీర్పు జరుగుతుంది. మరి చనిపోని వారి సంగతి ఏంటంటే, వారు మారు మనసు పొందుట ప్రభువు వారికి ఇచ్చిన అవకాశం ఈ శ్రమలలో. అందుకే ఈ జకర్యా 12వ అధ్యాయం ఇంకొంచెం కిందకి మీరు చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, నేను ఎవరిని వారిని వేరుపరిచి వారి మీద నేను కరుణ నొందించు ఆత్మను కుమ్మరింతును. బైబిల్లో ఉన్న మాట, కరుణ నొందించు ఆత్మను కుమ్మరిస్తే వారు తాము పొడిచిన ఏక కుమారుని విషయమై ప్రలాపింతురు. తాము పొడిచిన ఏక కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ మారు మనసు వారికిచ్చి, వారికి మారు మనసు ఇచ్చిన వెంటనే బైబిల్ ప్రకారం ప్రభువే దిగి వచ్చి శత్రువుల మీద యుద్ధము చేస్తాడంటే ఎంత రోషము కలిగిన దేవుడు. ఆమేన్. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కేవలము ప్రారంభము మాత్రమే. నన్ను అడిగితే ఆయన శత్రువులను రేపుటకు ఈ స్థితిని వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు మీద యుద్ధం ఎందుకు ప్రకటించాడంటే దేవుడు వారిని నూతన పరచుటకు, వారి మీద కరుణ నొందించు ఆత్మను కుమ్మరించుటకు. మనము బైబిల్లో 7 ఏండ్ల శ్రమలని వింటాం. కొంతమంది 7 ఏండ్ల శ్రమలు ముందే వస్తాయి అంటారు, కొంతమంది 7 ఏండ్ల శ్రమలు తర్వాత వస్తాయి అంటారు. అసలు 7 ఏండ్ల శ్రమలు ఎప్పుడు వస్తాయి? శ్రమలు ఎవరికి వస్తాయి? చాలాసార్లు మనకు వస్తాయి అనుకుంటాం శ్రమలు. ఒక ఆత్మీయ సత్యం చెప్తున్నాను, గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎవరికి వస్తే 7 ఏండ్ల శ్రమ? ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటే దేవుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని శ్రమలకు గురి చేస్తాడు. ఆ శ్రమలు 7 ఏండ్ల శ్రమలు కాదు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి మీదకి దుష్టులు లేచినప్పుడు ఆ యుద్ధానికి లేకపోతే ఆ దెబ్బలకు భయపడి తమ విశ్వాసమును పోగొట్టుకోకుండా తమ విశ్వాసమును కాపాడుకోవడానికి పడే శ్రమలు మహాశ్రమలు. 7 ఏండ్ల శ్రమలు వేరు, మహాశ్రమలు వేరు. మీరు ఎప్పుడన్నా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదువుకోండి. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటాడు. 7 ఏండ్ల శ్రమలు కాదవి. మనం నెమ్మదిగా కూర్చున్నామండి, నెమ్మదిగా కూర్చున్నాం. ఒకవేళ దేవుని ఆలయముగా నెమ్మదిగా కూర్చోడానికి అవకాశం లేకపోతే మనం ఎక్కడ కలుసుకుంటాం? ఎక్కడ బాప్తిస్మం ఇస్తాం? స్వరమెత్తి స్తుతించగలిగే అవకాశం ఉందా? నేను చాలా చోట్ల విన్నాను, బాత్రూమ్స్లో వారు ఆ స్నానపు తొట్టిలో బాప్తిస్మం ఇచ్చారు. బహిరంగంగా వెళ్ళలేక సెలార్స్లో వాడు ప్రార్థనలు నెమ్మదిగా చేసుకున్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయండి. మనకు నెమ్మది ఉంది. ఒకవేళ ఇదే నెమ్మది లేకపోతే నిజమైన క్రైస్తవుడు బయటకు వస్తాడు, బలహీన క్రైస్తవుడు ఇంట్లో ఉంటాడు. నేను క్రైస్తవుడను కాదని కూడా చెప్పుకోగలుగుతాడు. అలాంటి స్థితి ఇశ్రాయేలులకు తెస్తున్నాడు దేవుడు. ఎందుకంటే తాము పొడిచిన ఏక కుమారుని గురించి వారు తెలుసుకోవడానికి. మన జీవితాలలో మనమంతా ధన్యులమండి. మీకు తెలుసా ప్రకటన గ్రంథం ప్రారంభమైందని? చాలామంది ప్రకటన చదవరు, తీస్తే కీర్తనలు లేదా సామెతలు. బైబిల్ చదువుకోమంటే మత్తయి సువార్త, మార్కు, లూకా చదువుతాయి, ఎందుకంటే స్టోరీస్ ఉంటాయి కాబట్టి, లేదా ఆదికాండం. ఎవరన్నా దినవృత్తాంతాలు చదవడం చూసారా? ఎందుకంటే ఆడ పేర్లు సంఖ్యలే ఉంటాయి. మీకు చేతనైతే వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోవాలంటే యోహాను సువార్త చదవండి. పరిశుద్ధ గ్రంథము లేక క్రొత్త నిబంధన అర్థం అవ్వాలంటే పాత నిబంధన చదవండి. క్రొత్త నిబంధన అర్థం అవ్వాలంటే పాత నిబంధన తెలియాలి. మీరు వాక్యమును ఎరిగిన వారు కనుక చెప్తున్నాను,
ప్రకటన గ్రంథాన్ని చదవండి. అది ఆ ప్రకటన గ్రంథం తెలియకపోతే దేవుని మనస్సు మీకు అర్థం కాదు. సో మహాశ్రమలు వేరు, 7 ఏండ్ల శ్రమలు వేరు. మనము సంఘముగా ఎత్తబడడానికి ముందు వచ్చేవి మహాశ్రమలు. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు రావు క్రైస్తవులకి. ఒకవేళ నేను విడిచిపెట్టబడ్డాను అనుకోండి, సంఘం ఎత్తబడింది, నేను విడిచిపెట్టబడ్డాను అనుకోండి, నాకు మారు మనస్సు పొందడానికి కూడా దేవుడు అవకాశం ఇయ్యడు. నేనెవరిని నామకార్థ క్రైస్తవుడుగానే ఉండిపోతాను. దేవుడు నాకు మంచిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందని నేను సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమ వస్తుంటే మారు మనసు పొందుతానా? శ్రమ పడకూడదని ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పనా పేతురులాగా? సో ఈ మహాశ్రమలలో తన విశ్వాసాన్ని కాపాడుకునేవాడు ఎత్తబడతాడు. మరి మిగిలేది ఎవరు? అన్యజనులు, ఇశ్రాయేలీలు. వీళ్ళిద్దరే ఉంటారు సంఘం ఎత్తబడిన తర్వాత. ఆ అన్యజనులలో విడిచిపెట్టబడిన క్రైస్తవుడు ఉంటాడు. ఆ అన్యజనులలో బలహీనంగా బ్రతికిన నామకార్థ క్రైస్తవుడు ఉంటాడు. వాళ్ళు కూడా అన్యజనుల కింద లెక్కే, క్రైస్తవుల లెక్క కాదు. ఇశ్రాయేలీలు ఉంటారు. ప్రకటన చదువుకుంటే పరిశుద్ధులు అనే మాట ఇశ్రాయేలుకు వాడబడింది ప్రకటన గ్రంథం అంతటిలో. వీళ్ళ మీదకి తీర్పు వస్తుంది. 7 ఏండ్ల శ్రమలు ఎవరి మీద కంటే పరిశుద్ధుల మీదకి. ఎవరిస్తారు పరిశుద్ధులకు శ్రమలు? సాతానుడు. మరి అన్ని జనుల మీదకి వచ్చే 7 ఏండ్ల శ్రమలు ఎవరిస్తారు? ప్రభు. సో 2 డిఫరెంట్ పీపుల్. ఇశ్రాయేలీల మీదకి వచ్చే శ్రమలు ఎలా ఉంటాయి? ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే మెస్సయ్య ఇంకా రాలేదు, సో మెస్సయ్య రావాలి. సంఘం ఎత్తపడే సమయానికి యుద్ధము జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధము ఇంకా వైడ్గా జరుగుతుంటుంది. ఆ టైంలో ఒకడు లేస్తాడు. వాడు వచ్చి ఏం చెప్తాడో తెలుసా? నేనే మెస్సయ్య. మీరు తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఏమంటుందంటే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా తను హెచ్చించుకొనుచు అని ఒకడు వస్తాడు. ఇశ్రాయేలీయులు అనుకుంటారు ఈ యుద్ధ సమయంలో మనకు విజయం ఇవ్వడానికి దేవుడు లేపిన మెస్సయ్య ఇతడే అని అతని దగ్గరికి వెళ్ళి అతనికి లోబడతారు. ఆ లోబడిన సమయంలో అతడు రాజుగా అందరినీ ఏలుతాడు. అప్పుడే 666వ ముద్ర వస్తుంది. ఎవరికి ఆ ముద్ర ఉంటుందో వారే క్రయ విక్రయములు చేయాలి. నేను చూచాను ఒక చిన్న, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, వీడియోలో వచ్చింది. అదేంటంటే చైనా దేశంలో యూ డోంట్ నీడ్ ఏ కార్డ్. నీ కార్డ్ ఏమక్కర్లా, చిప్ ఏమక్కర్లా. అక్కడ ఒక చిన్న మెషిన్ ఉంటుంది, అరచేయి పెడితే నీ అకౌంట్, నీ లైఫ్ అన్నీ తెలుస్తుంది. అదే కట్ చేసుకుంటుంది అంట. 666వ ముద్ర వస్తుంది. ప్రపంచమంతా ఒక రాజు కిందకు వస్తాయి. 666వ ముద్ర వచ్చినప్పుడు వాడు ఒక విగ్రహాన్ని నిలబెడతాడు. 3.5 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాల తర్వాత వాడు ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని పూజించమంటాడు. అప్పుడు ఇశ్రాయేలుకు బుద్ధి వస్తుంది. ఏమని? నీవు యెహోవా వలన పంపబడిన మెస్సియావైతే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆయన అంటే నువ్వు విగ్రహాన్ని ఎందుకు నిలబెట్టావు? అప్పుడు బుద్ధి తెచ్చుకుంటే వాడు అప్పుడు యుద్ధం మొదలు పెడతాడు ఇశ్రాయేలుల మీద. మీరు చదువుకోండి 11-12 అధ్యాయాల్లో. నోరు విప్పి నీటిని విడిచినప్పుడు అది సముద్రంలాగా వారిని మింగాలంటే వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. భూమి నెరవేర్చి నీటిని మింగితే వాళ్ళని దేవుడు 3.5 సంవత్సరాలు లోయలో దాచిపెడతాడు, ఒలీవ కొండ లోయలో. అక్కడ దేవుడు ఈ కరుణను అందించి ఆత్మను కుమరిస్తాడు. సో మహాశ్రమలు వేరు, 7 ఏండ్ల శ్రమలు వేరు. 7 ఏండ్ల శ్రమలలో మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలులు బాగానే ఉంటారు. అన్యజనుల మీద దేవుడు శ్రమలను కుమ్మరిస్తాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన తన వారిని పోషిస్తూ ఉంటాడు. అన్యజనుల మీద శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ శ్రమలలో క్రైస్తవుడు ఉండడు. ప్రకటన 3:10 చదవండి ఎవరైనా. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు
లోకమంతటి మీదకి రాబోవు శ్రమల కాలమున నేను నిన్ను కాపాడు. అక్కడ ఫుట్ నోట్ వేసాడా, నెంబర్ వేసి, శోధన కాలమున లేక శోధన గడియ. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు క్రైస్తవ విశ్వాస, నిజమైన క్రైస్తవ విశ్వాసం అయితే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో నువ్వు ఉండవు, విడిచిపెట్టబడితే నువ్వు ఉంటావు. సో ఆ 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఆ ఇశ్రాయేలు పారిపోయి దాగుకుంటే వారిని ప్రభు రక్షించుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుంది? 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలనలో ఎవరుంటారు? క్రైస్తవులు ఉండరు, ఇశ్రాయేలీలు ఉండరు. మరి ఎవరుంటారు? ప్రభువు కొరకు, ఆయన వాక్యము కొరకు శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 ఏండ్ల పరిపాలన చేసిరని ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనంలో. ఆ 1000 ఏండ్ల పాలన సమయములో అపవాది దాచిపెట్టబడతాడు. అన్యజనులు ఉంటారు, వాళ్ళందరూ మనము అంటే ఆనాటి బ్రతికిన వారు ఉంటారు. 1000 ఏండ్ల పాలన తర్వాత ఆ లోయలో నుంచి అపవాది లేపబడితే గోగు మాగోగు అనేటువంటి వారు పరిశుద్ధులను కూడా మోసం చేసి దేవుడి నుంచి దూరపరచడానికి వారు యుద్ధానికి వెళ్తారు. దానిని హర్మెగిద్దోను యుద్ధం అంటారు. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఇది కేవలము ఇశ్రాయేలీయులను రక్షించుటకు ప్రారంభమైన ఒక పరిచర్య. అయితే ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, నా సమయం అయిపోయింది, మనం చేయవలసిన పని ఏంటంటే ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ మీరు తర్వాత చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, దేవుడు వెండిని శోధించినట్లు తన ప్రజలను శోధిస్తాడట. 7 మారులు వారిని పొయ్యి కింద కొలిమిలో కాలుస్తాడట. తన వారిని రక్షించుకుంటాడు. ఖడ్గము 3 వంతులను కాల్చివేస్తే 1 వంతే మిగులుతుంది, అదే శేషించబడిన ఇశ్రాయేలు. దేవుని బిడ్డ, మనకు కూడా శ్రమలు ఉన్నాయి. 7 ఏళ్ల శ్రమలు కాదు, మహాశ్రమలు. నా విశ్వాసాన్ని భద్రపరచుకోవడానికి నేను ఎదుర్కొనవలసిన లోకములో నన్ను నేను కాపాడుకునట, నా విశ్వాసమును కాపాడుకునట మహాశ్రమ. అవి వస్తాయి. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, విశ్వాసము, బైబుల్ చదువుకున్న, ప్రార్థన చేసుకున్న, గుడికి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఇది కాదండి క్రైస్తత్వం అంటే. ఇది కేవలము ప్రభువు యొక్క పరిశుద్ధ సన్నిధిలో నీకు కలుగుతున్న ఒక ఆత్మీయ ఆనందమే. శ్రమలు వస్తే నువ్వు ఎలా ఉంటావు? ఇప్పుడులాగా 9:30కి చర్చికి రమ్మంటే 9:30 నుంచి 12:30 దాకా కూర్చొని వెళ్ళడం కాదు. అప్పుడు ప్రతి స్థలములో ప్రభు సన్నిధిలో మోకరించుట నేర్చుకుంటాం. ఎందుకు? మహాశ్రమలలో రక్షించబడిన వారుగా ఉండడానికి. దేవుని సంఘమా, ప్రభువు తన పనిని ప్రారంభించాడు. తీర్పు ప్రారంభమైంది. అంత్యకాలపు తీర్పు గురించి కాదు, శుద్ధి చేసే. చూడండి, పేతురు గ్రంథంలో ఒక మాట మీరు చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. పదిహేడవ వచనం. పేతురు మొదటి పత్రిక 4:17. చాలు, తర్వాత మీరు చదువుకోండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. దేవుని ఇల్లు లేదండి, అక్కడ ప్రారంభమై సంఘములోనికి ప్రవేశించి శుద్ధి చేయడం మొదలుపెట్టాడు. దేవుని సంఘమా, ఇది మన బాధ్యత. ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేయటం, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయటం. అన్యజనులను దేవుడు రేపుతున్నాడు. ప్రభువా, వాళ్ళని నాశనం చేయి, ఇశ్రాయేలును కాపాడమని ప్రార్థన చేయడం మన వంతు కాదు. ప్రభుని అనుమతి లేకుండా వాడెవడూ దేవుని బిడ్డల మీద యుద్ధం చేయలేడు. మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువుని ఎరిగి ఇశ్రాయేలీయులు ప్రభు వైపునకు రావాలని, దేవుడు తన నామ మహిమార్థమై కట్టుకోవడానికి ఆశపడిన మందిరాన్ని భద్రపరచాలి. ఇది మనం చేయవలసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రతి క్రైస్తవుడు పాలుపంపులు పొందాలి.
ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలుసా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయకపోతే దావీదు చేసిన ప్రార్థన మన మీద కాదు. దావీదు అంటాడు, నేను యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయనిపోతే నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక, నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. బైబిల్లో ఉన్న మాటలు. మరి దావీదే అట్లంటే క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రార్థన చేయొద్దా? యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుతారని కూడా బైబిల్లో ఉందండి. నేను మీతో చెప్తున్నాను సాక్ష్యం. ఈరోజు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించిన దినాలలో ప్రభు నన్ను కొట్టడం ప్రారంభించి నన్ను శుద్ధి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈరోజు నన్ను ప్రభు దీవించబడిన స్థానంలో ఉంచాడు. ఆమేన్. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం మంచిది, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయడం మంచిది. అది ఈరోజు మనం చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒక 2 minutes మనమందరం లేచి నిలబడి ఇశ్రాయేలీయులకు క్షేమము, మారు మనస్సు, యెరూషలేము దేవాలయానికి భద్రత, ఈ 2 విషయాల కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులకు క్షేమము, మారు మనస్సు, యెరూషలేము దేవాలయమునకు భద్రత. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you.